హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సమ్మర్ అయితే వచ్చేసిందండి. ఫిబ్రవరిలోనే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్లో చక్కగా వేసుకునే కుర్తీస్ లేదా సింగిల్ వన్ పీస్ అయినా అనుకోవచ్చు, ఎలాగైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటి రివ్యూని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే దాని మీద క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్గా ప్రోడక్ట్ చూపిస్తుంది. మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీ, అన్నీ కూడా 500 బిలోనే ఉన్నాయి. చాలా బాగున్నాయండి కలెక్షన్. ఫస్ట్ ఇదిగోండి, ఇక్కత్ డిజైన్ లాగా వచ్చింది. ఇది రేయాన్ కాటన్ మిక్స్ అండి, ప్యూర్ రెడ్ అనమాట. రెడ్ మీద వైట్. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా 4 బటన్స్ ఇచ్చారండి, ఓపెనబుల్. ఎవరైనా ఫీడింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు, ఎల్బో వరకు వస్తున్నాయి హ్యాండ్స్. ఇదిగోండి, కింద ఈ విధంగా కుచ్చులాగా అయితే కుట్టారండి. వన్ పీస్ లాగా చక్కగా వేసుకోవచ్చు. లైనింగ్ అయితే లేదండి, వితౌట్ లైనింగ్. లైనింగ్ అయితే ఇవ్వలేదు, ఏం ప్రిఫర్ చేయలేదన్నమాట. లైనింగ్ అయితే లేదు. క్లాత్ ఓకే బాగుంది. ఉతికితే కొంచెం ఇంకా మందంగా అవ్వచ్చు. క్లాత్ అయితే బాగానే ఉందండి, పర్వాలేదు. కింద మంచి ప్లాజో కానీ ఏదైనా ప్యాంట్తో పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ. సెకండ్ది వచ్చేసి ఇదిగోండి, ఇది వైలెట్ లేదా జిన్నె పండు రంగు, వంకాయ రంగు, ఏదైనా అనొచ్చు. ఇది వచ్చేసి సెకండ్ అండి. దీనికి మంచిగా బుట్ట హ్యాండ్స్ లాగా ఇచ్చారు, బాగుందండి. ఇది కూడా క్లాత్ క్వాలిటీ బాగుంది. ఇది కూడా అంతే అండి, రేయాన్ కాటన్ మిక్స్. బాగున్నాయండి, క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. దీనికి కూడా కింద ఈ విధంగా అయితే స్టిచ్ చేశారండి, కుచ్చులాగా అయితే వచ్చిందనమాట ఒక స్టెప్. లెంత్ కూడా బాగుందండి, మంచిగా మనకి కుర్తీస్ ఎలా అయితే వస్తాయో అలా వచ్చాయి. సింగిల్ పీస్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సమ్మర్లో, లేదు అంటే ప్యాంట్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఓపెనబుల్ కాదండి, ఇది ఓపెనబుల్ కాదు. బటన్స్ అయితే ఇచ్చారు కానీ నాట్ ఓపెనబుల్. ఇది ఓపెనబుల్ అయితే కాదు. ఇది కూడా చాలా బాగున్నాయి. దీనికి కూడా లైనింగ్ ఏమి ఇవ్వలేదండి. క్లాత్ అయితే బాగుంది. ఇది కూడా వాష్ చేసిన తర్వాత మేబీ ఇంకొద్దిగా థిక్గా అవుతుంది. ఇప్పుడు కొంచెం థిన్గా ఉంది కానీ తర్వాత థిక్గా అవ్వచ్చండి, ఎందుకంటే క్లాత్ అలాగుందనమాట. బాగుంది ఇది కూడా, సెకండ్ది ఇది. ఇప్పుడు థర్డ్ వన్ది చూపించబోతున్నాను. ఇది థర్డ్ వన్ అయితే ఇదండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. కాలర్ నెక్ అయితే ఇచ్చారు, అలాగే బుట్ట స్లీవ్స్ ఇచ్చారు. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి. అలాగే లైనింగ్ కూడా ఇచ్చారండి, లైనింగ్ కూడా బాగుంది. లైనింగ్ కూడా ప్రిఫర్ చేశారు. ఇది పిల్లలు కాలేజ్ వేరు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ ఆఫీస్ వేర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ వన్ పీస్ సెట్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చిందండి. ఎంత వాష్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్, అందుకనే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ నేను చాలా పర్సనల్గా ఇష్టపడతాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మీషో హాల్ వీడియోస్ మరెన్నో ఉన్నాయండి. మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి. ముందు ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.